చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. చామగడ్డల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ కరివేపాకు కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు గింజలు వేసుకొని అవి కొంచెం వేగాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, మీలో చామగడ్డ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మాకు ముద్దపప్పు కాంబినేషన్తో తింటాము. మా అందరికీ చాలా ఇష్టము. మా పాప అయితే ఎప్పటికీ పులుసు పులుసు అని అడిగి మరీ చేయించుకుంటుంది. సో ఇందులో వచ్చేసి ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసి కొంచెం సేపు మళ్ళీ వేయించుకున్నాక కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకుంటున్నాను. సో ఇది ఏంటంటే చారులాగా కాదండి, చిక్కటి పులుసులు. సో ఇవి మేము బాగా చేసుకుంటాము. చామగడ్డ, పుల్లగంద, కందగడ్డ ఇవి బాగా చేసుకుంటామండి. సో ఉడికించుకున్న చామగడ్డ కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఎలా అంటే కొంచెం చామగడ్డ అనేది పైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది. సో అట్లా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, చామగడ్డ కూడా ఫ్రై అయింది. చామగడ్డ ఫ్రై అయ్యాక అందులోకి నేను వచ్చేసి ఒక 50 గ్రామ్స్ చింతపండు ముందుగా సోక్ చేసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. సో మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి 3 స్పూన్స్ సాల్ట్ అండి, ఉప్పు వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాక మనకి పులుసులలోకి కానీ సాంబార్లోకి కానీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి ఇది మెంతి పొడి. సో మెంతి పొడి కొంచెం వేసేది కొంచెమే కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. పులుసుల్లో కానీ సాంబార్లో కానీ మెంతి పొడి వేసుకొని వాటర్ వేసుకొని మనము మరిగించుకోవాలి. ఇది వచ్చేసి పల్లీలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. సో అది కూడా అనమాట వేసి కలుపుకోవాలి. ఎలా అంటే మనకి పులుసు అనేది చిక్కపడాలి. చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతుందో. సో మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా చిక్కగా అంటే చిక్కగా రావాలి. సో మనం ఈ పులుపుని ఓవర్కమ్ చేయడానికి ఇందులో కొద్దిగా షుగర్ అయినా లేకపోతే బెల్లం అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో మాకు షుగర్ వద్దు, మాకు బెల్లం హెల్దీ అనుకునే వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను. సో పులుసు చూడండి ఎలా మసులుతుందో. నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు అనేవి ఊరుతున్నాయి. మాకు అంత ఇష్టం అనమాట పులుసులు అంటే. సో చూసారు కదా, పులుసు కొంచెం చిక్కబడింది. తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం కారపొడి వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, మన పులుసు అనేది దగ్గర పడింది ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మనము పులుసు అనేది మరిగించుకోవాలి. సో మనకి ఏంటంటే ఇందులో పల్లీల పొడి అండ్ షుగర్ వేసాం కాబట్టి పులుపు అనేది ఓవర్కమ్ అయిపోతుంది. సో చూసారు కదా మన పులుసు. దీన్ని వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు మరియు పులుసు కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఫేవరెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.